బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ20 వరల్డ్ కప్ లో కొలంబో వేదికగా భారత్ విజృంభించింది. పాకిస్తాన్ కు చెమటలు పట్టించింది. 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది భారత్. 114 రన్స్ కి పాక్ ఆల్అౌట్ అయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. పాక్ కు 176 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. ఇషాన్ కిషన్ విజృంభించి 77 పరుగులు చేశాడు. సూర్యకుమార్ 32, తిలక్ వర్మ 25 పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు తట్టుకోలేకపోయారు. వరుస వికెట్లు తీస్తూ భారత బౌలర్లు విజృంభించారు. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా కొలంబో వేదికగా భారత్ విజృంభించింది. పాకిస్తాన్ కు చెమటలు పట్టించింది. 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 114 రన్స్ కి పాక్ ఆల్అౌట్ అయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. పాక్ కు 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇషాన్ కిషన్ విజృంభించి 77 పరుగులు చేశాడు. సూర్యకుమార్ 32, తిలక్ వర్మ 25 పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు తట్టుకోలేకపోయారు. వరుస వికెట్లు తీస్తూ భారత బౌలర్లు విజృంభించారు. इंडिया हर बार जीतता है और आगे भी जीतता रहेगा। बिल्कुल पुलवामा अटैक हुए हैं। जो भी पाकिस्तान यहाँ पे कोई भी अपनी गंदी हरकतों से इंडिया पे कोई भी टेरर अटैक की कोशिश करता है, उसका बहुत करारा एक जवाब दिया गया है। ठीक है। భారత్ కు మహాశివరాత్రి, పాకిస్తాన్ కు కాలరాత్రి. టీమిండియా బౌలర్ల దెబ్బకు పాకిస్తాన్ మట్టి కరిచింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా కొలంబో వేదికగా భారత్ విజృంభించింది. పాకిస్తాన్ కు చెమటలు పట్టించింది. 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది భారత్. 114 రన్స్ కి పాక్ ఆల్అౌట్ అయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. పాక్ కు 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇషాన్ కిషన్ విజృంభించి 77 పరుగులు చేశాడు. సూర్యకుమార్ 32, తిలక్ వర్మ 25 పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు తట్టుకోలేకపోయారు. వరుస వికెట్లు తీస్తూ భారత బౌలర్లు విజృంభించారు. భారత్ కు మహాశివరాత్రి కాగా పాకిస్తాన్ కు కాలరాత్రే మిగిలింది. టీమిండియా బౌలర్ల దెబ్బకు పాకిస్తాన్ మట్టి కరిచింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. Vamos
శివరాత్రి వేళ భారత్ విజృంభించింది. టీ20 వరల్డ్ కప్లో భాగంగా కొలంబో వేదికగా భారత్ విజయాన్ని సాధించింది. పాకిస్తాన్కు చెమటలు పట్టించింది. 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది భారత్. 114 రన్స్కి పాక్ ఆలౌట్ అయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఇక పాక్ 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది భారత్. ఇషాన్ కిషన్ విజృంభించి 77 పరుగులు చేశాడు. సూర్యకుమార్ 32, తిలక్ వర్మ 25 పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు తట్టుకోలేకపోయారు. వరుస వికెట్లు తీస్తూ భారత బౌలర్లు విజృంభించారు. భారత్కు మహాశివరాత్రి కాగా పాకిస్తాన్కు కాలరాత్రిగా మిగిలింది. టీమిండియా బౌలర్ల దెబ్బకు పాకిస్తాన్ మట్టి కరిచింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. టీమిండియా ఈ విక్టరీతో టీ20లో హ్యాట్రిక్ విజయం సాధించింది. సూపర్ 8కి చేరుకుంది. The player also claps. Hello, hi, what's up? Your name, please. Samrit Jain. Samrit Jain, Casual Sports Show, Mumbai, India. What is Pakistan doing? I want my money back. I want my money back. What is Pakistan doing? Do they have no shame for their players, for their fans? They have no shame only. What are these performances? I think our biggest threat is India itself, India B, which is USA. USA is our biggest threat. Do you agree with me or no? Why have we spent so much money to come and watch this shit? Tell Pakistani government and the Pakistani players to do something about this. Come on. Do you agree with me or no, ANI? Totally agree with you. Exactly. Exactly. So who should we take seriously this tournament? US more. US more, right? Exactly. Exactly. Waste of money. I mean, good vibes. We got to watch full cricket. Good vibes. Gambhir's men are doing well. But that's about it. Go India. भाजी जी, आप आए औरंगाबाद से जी हाँ पूरा फुल पैसा वसूल परफॉर्मेंस वाइज इंडिया का 100% पैसा वसूल जैसा हमने सोचा था वन साइड मारना है और वन साइड मार दिया उन्होंने को आज 1000% वसूली हो गई है। आज के मैच में स्टार्टिंग में मे भी शर्मा का वेट किया, थोड़ा सा था डर, लेकिन जिस तरह से ईशान ने मारा, फिर तिलक थोड़ा बहुत साथ दिया, सूर्या ने मारा, लास्ट में इनको ने मारा, भूत बना दिया मारा। हमको तो पहले से पता था भाई, हम लोग नहीं हारने वाले हैं। इंडिया जीतेगा जीतेगा और जीतेगा।